వెల్కమ్ టు కేపీఐఎస్ నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు ఇంకో ప్రశ్న గురించి చర్చించుకుందాం. సో క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ డస్ ఇట్ సర్వ్స్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పవర్? సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే, ప్రవేశిక యొక్క ప్రాముఖ్యత గురించి అడిగారు. సో ప్రియాంబుల్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి అడిగారు. అదేవిధంగా ఇది రాజ్యాంగ అధికారానికి మూలంగా ఉంటుందా లేదా అనేది చెప్పమన్నాడు. సో ఈ విధంగా మనకి ఏదైనా ప్రశ్న అడిగేటప్పుడు మనం ఆన్సర్ని ఏ విధంగా అడ్రస్ చేయాలంటే, ఫస్ట్ ఇంట్రో పరంగా స్టార్ట్ చేయాలని మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. సో పరిచయాన్ని మనం ఎన్ని విధాలుగా చెప్పొచ్చు అంటే, ఫస్ట్ కొటేషన్ ఆధారంగా చెప్పొచ్చు, అలా కాకపోతే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని అయినా చెప్పొచ్చు, అంటే చారిత్రక ఆధారాన్ని బేస్ చేసుకొని అయినా చెప్పొచ్చు. అది కాకపోతే సుప్రీంకోర్టు కేసెస్ ఆధారంగా కూడా చెప్పొచ్చు. ఇవేవి కాకపోతే అర్థ వివరణ ఇస్తూ, అంటే ప్రియాంబుల్ అంటే ఏంటి అనే అర్థ వివరణ ఇస్తూ కూడా చెప్పొచ్చు. సో కొటేషన్ బేస్డ్గా మనం ఏ విధంగా అడ్రస్ చేయాలంటే, సో ప్రవేశిక గురించి ఎన్ఏ పాల్కీవాలా గారు మనకి ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఐడెంటిటీ కార్డు అనేది చెప్పారు, గుర్తింపు కార్డు లాంటిది అని చెప్పారు. అదేవిధంగా కేఎం మున్షి గారు కూడా ప్రవేశిక అనేది జాతక చక్రం వంటిది అని కూడా చెప్పారు. సో ఈ విధంగా మనం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. అది కాకపోతే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. సో ఆసియాల తీర్మానం ఆధారంగా మనం చెప్పొచ్చు. సో ఆసియాల తీర్మానాన్ని డిసెంబర్ 13, 1946లో నెహ్రూ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆసియాల తీర్మానమే ప్రవేశికకు ముఖ్య ఆధారంగా నిలిచింది అనేది మనం అందరం చదువుకుంటాం కాబట్టి, సో దీన్ని ఆధారంగా అయినా చేసుకొని చెప్పొచ్చు. అలా కాకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆధారంగా కూడా చెప్పొచ్చు. సో ఏంటంటే బెరుబరి కేసు ఆధారంగా, లేదంటే కేశవానంద భారతి కేసు ఆధారంగా అయినా మనం స్టార్ట్ చేసి చెప్పొచ్చు. సో ఈ విధంగా ఇంట్రొడక్షన్ని మనం ఈ ప్రియాంబుల్కి రిలేటెడ్గా స్టార్ట్ చేయొచ్చు. సో ఇంట్రో అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా క్వశ్చన్లో ఏం అడిగాడో దాని గురించి చెప్పాలి. సో సిగ్నిఫికెన్స్ గురించి అడిగాడు. సో దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనకి అడగడం జరిగింది. సో ప్రియాంబుల్ యొక్క ప్రాముఖ్యత గురించి అంటే మనం ఏమి చదువుకున్నామంటే, సో మనం కేపీ సార్ బుక్లో అవ్వచ్చు, లక్ష్మీకాంత్ బుక్లో సిగ్నిఫికెన్స్ ప్రియాంబుల్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి 4 అంశాలు ఉంటాయి. సో ఒకటి ఏంటి, రాజ్యం యొక్క అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందంటే అది ప్రజల చేతుల్లో ఉంటుందనేది మనకి ప్రియాంబుల్లో చెప్తారు. సో స్టార్టింగే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలైన మేము అనేది ఎవరికి ఎవరు సమర్పించుకుంటున్నారంటే అది మనకి మనమే సమర్పించుకుంటున్నాం. అంటే రాజ్యం యొక్క అధికారం అంతా ఎవరి చేతుల్లో ఉంది అనేది మనకి ప్రియాంబుల్ ద్వారా తెలుస్తుంది. ఎవరి చేతుల్లో ఉందంటే ప్రజల చేతుల్లోనే ఉంది అనేది మనకి పీఠిక ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం అనే డేట్ గురించి కూడా మనకి పీఠికలో అంతర్భాగంగా ఉంటుంది. ఏ డేట్న మనం అడాప్ట్ చేసుకున్నామంటే నవంబర్ 26 అండ్ 1949లో అడాప్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశయాలను గురించి కూడా ఈ పీఠికలో మనకి చాలా వరకు చర్చిస్తుంది. సో న్యాయం గురించి అవ్వచ్చు, సమానత్వం గురించి అవ్వచ్చు, సౌభ్రతత్వం గురించి అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాల గురించే కదా తెలుపుతుంది. అది కాకుండా ఇంకేముంటుందంటే ప్రజల యొక్క యాస్పిరేషన్స్ గురించి కూడా చెప్తుంది. సో పీపుల్స్ యాస్పిరేషన్స్ ఏమేమి, ఈక్వాలిటీ, సమానత్వం గురించి అవ్వచ్చు, సౌభ్రతత్వం గురించి అవ్వచ్చు, సమగ్రత అవ్వచ్చు, ఈ విధమైనటువంటి అన్ని యాస్పిరేషన్స్ అనేవి కూడా మనకి ప్రియాంబుల్లో ఉంటాయి. అది కాకుండా భారత రాజకీయ నిర్మాణం గురించి కూడా మనకి ప్రియాంబుల్లో చెప్పడం జరిగింది. సో రాజకీయ నిర్మాణం అంటే ఏముంటుంది, సార్వభౌమత్వం, లౌకికవాదం, సామ్యవాదం, గణతంత్రం, అదేవిధంగా ప్రజాస్వామ్యం. సో అక్కడ ఉంటుంది కదా, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అవర్ సోలెమన్లీ రిజాల్వ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ఇంటూ ఏ సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా రాజకీయ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ప్రియాంబుల్ ద్వారానే తెలుస్తుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా పీఠిక యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్గా మనం చెప్పుకుంటున్నాం. ఇవి కాకుండా ఇంకా వాల్యూ యాడెడ్గా ఇంకేమేమి యాడ్ చేయొచ్చు అంటే, వాల్యూ యాడెడ్గా ఇంకేం చేయొచ్చు, జస్ట్ ఒక ఫ్లో చార్ట్ లాగా వేసి ప్రియాంబుల్లో పీపుల్స్ యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ చర్చించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాయం ఎన్ని రకాలుగా చెప్పడం జరిగింది, 3 రకాలుగా. ఒకటి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం అని చెప్పారు. అదేవిధంగా సమగ్రత అనే అంశం గురించి కూడా ఉంది.
అదేవిధంగా ఐక్యత, యూనిటీ గురించి కూడా ఉంది. అదేవిధంగా సమాన అవకాశాలు కల్పించాలి అనే అంశం గురించి కూడా మనకి ప్రియాంబుల్లో ఉంది. సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ మనం ఒక ట్రీ డయాగ్రామ్లో వేసుకొని ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్క లైన్లో దాన్ని డిఫైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్వభౌమత్వం గురించి అవ్వచ్చు, ఓకే, అలా విధంగా లౌకికవాదం గురించి, అదేవిధంగా సామ్యవాదం గురించి, అదేవిధంగా గణతంత్రం గురించి, నెక్స్ట్ ప్రజాస్వామ్యం గురించి, సమగ్రత గురించి, న్యాయం గురించి, సౌభ్రతత్వం గురించి, సోదరభావం గురించి, ఇలాగ ఒక్కొక్క లైన్లో మనం డిఫైన్ చేస్తే ప్రియాంబుల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో మనకి తెలుస్తుంది. సో ఈ విధంగా ప్రియాంబుల్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మనం చెప్పవచ్చు. ఆ తర్వాత ఏం క్వశ్చన్ ఉన్నది, డస్ ఇట్ సేవ్స్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పవర్. సో ఇది కాన్స్టిట్యూషనల్ పవర్కి మూలమా కాదా అని అడిగాడు. ఎస్, అవును కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఏవైతే సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయో వాటి ఆధారంగా మనం చెప్పొచ్చు. ఏంటి, ఫస్ట్ బెరువరి యూనియన్ కేసు. బెరువరి యూనియన్ కేసు ఎప్పుడు, 1960. ఆ తర్వాత కేశవానంద భారతి కేసు, ఆ తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి కేసు, అదేవిధంగా ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు. సో ఈ కేసులు అన్నింటిలో కూడా మనకి ప్రియాంబుల్ గురించి చర్చించడం జరిగింది. సో ఈ ప్రియాంబుల్లో సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పులను వెలువరించిందో దానికి అనుగుణంగా మనం చర్చించి ప్రవేశిక అనేది రాజ్యాంగ అధికారానికి మూలం అని చెప్పాలి. సో ఈ విధంగా చెప్తే మనం డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని అంతటినీ అడ్రస్ చేసినట్టు ఉంటుంది. సో అల్టిమేట్గా లాస్ట్కి మనం ఏం చేయాలి, ముగింపు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో ముగింపు ఏ విధంగా ఇస్తాం, సో ముగింపు అనేది ఇప్పుడు వరకు ఏదైతే చెప్పామో దాని అంతటినీ కూడా సమ్మరైజ్ చేసి చెప్తే చాలా బాగుంటుంది కదా. సో సమ్మరైజ్ చేసి ఏ విధంగా చెప్పాలి, సో రైట్, సమ్మరైజ్ చేసి ఏ విధంగా చెప్పాలి, ఇది రాజ్యాంగ ఔన్నత్యాన్ని, ప్రాథమిక హక్కులను కల్పించడమే కాకుండా మన యొక్క బాధ్యతలను కూడా తెలుపుతుంది. ఇది ఏం చెప్తుంది, రాజ్యాంగ ఔన్నత్యం గురించి తెలుపడమే కాకుండా మన యొక్క హక్కుల పరిరక్షణ గురించి చెప్పడమే కాకుండా మన యొక్క బాధ్యతలను కూడా తెలుపుతుంది. ఏంటి, పీఠిక. అదేవిధంగా పీఠిక అనేది ఒక అలంకార మాట కాదండి, మరి ఇంకేమని చెప్తాం, పీఠిక అనేది ఒక అలంకార మాట కాదు, ఇది జాతీయ లక్ష్యాలు, రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాల యొక్క తీర్మానాల గురించి మనకు తెలుపుతుంది అని మనం ముగింపు చెప్తే చాలా బాగుంటుంది. సో ఏంటి, అలంకార మాట కాదు పీఠిక అనేది. మరి ఏంటి, జాతీయ లక్ష్యాలు, రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాల గురించి తెలుపుతుంది అని మనం కన్క్లూడ్ చేస్తే ఈజీగా మంచి మార్కులు పడతాయి. మనకి 8 మార్క్స్ రావాల్సిన పని లేదు, 6 to 7 మార్క్స్ వస్తే చాలా మంచి స్కోర్ వస్తుంది కదా. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ అడ్రస్ చేస్తే చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఏంటని చెప్పుకున్నాం, సో ఫస్ట్ ఇంట్రోలో కోర్టు ఆధారంగా చెప్పొచ్చు, లేదంటే హిస్టారికల్ చారిత్రక నేపథ్యం ఆధారంగా చెప్పొచ్చు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఇచ్చిందో దాని ఆధారంగా చెప్పొచ్చు, లేదంటే అర్థ వివరణ ఇస్తూ చెప్పొచ్చు. ప్రాముఖ్యతలోకి వచ్చేసరికి రాజ్యం అనేది ఎవరి చేతుల్లో, అధికారం ఎవరి చేతుల్లో ఉంది అనే అంశం గురించి మనకి ప్రియాంబుల్ చెప్తుంది. అదేవిధంగా రాజ్యాంగం ఏ రోజున ఆమోదించబడింది అనే డేట్ కూడా పీఠికలో ఉన్నది. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాల గురించి కూడా ఈ అంశంలో చర్చించబడింది. ఇదే కాకుండా ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేవి కూడా మనకి ప్రియాంబుల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమానత్వం, సౌభ్రాతత్వం, సమగ్రత, ఓకే, న్యాయం, ఇవన్నీ కూడా ప్రియాంబుల్లో ఉంటుంది. ఇవే కాకుండా భారతదేశ రాజకీయ నిర్మాణం ఏ విధంగా ఉన్నది అనేది కూడా చెప్తుంది. సో ఆ రాజకీయ నిర్మాణం ఏ విధంగా ఉంది, సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. అదేవిధంగా వాల్యూ యాడెడ్గా ఏం చెప్పుకున్నాం, ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ అని, అలానే న్యాయం గురించి, జస్టిస్ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా ఇంటిగ్రిటీ, అదేవిధంగా యూనిటీ గురించి కూడా చర్చించుకున్నాం. ఈ విధంగా సిగ్నిఫికెన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఆ తర్వాత డస్ ఇట్ సర్వ్స్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పవర్ అని చెప్తూ ఎస్ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ పవర్ అంటే ఈ సోర్స్ అనేది ఉన్నదనేసి మనకి బెరుబరి యూనియన్ కేసు, కేశవానంద భారతి కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసుల ఆధారంగా మనం దీన్ని నిర్వచించాలి. ఆ తర్వాత అల్టిమేట్గా కన్క్లూజన్ ఏం చేస్తాం, మొత్తం సమ్మరైజ్ చేసి ఇది రాజ్యాంగ ఔన్నత్యాన్ని, అలానే మన హక్కుల పరిరక్షణను, అదేవిధంగా మన యొక్క బాధ్యతల గురించి కూడా ఈ పీఠిక అనేది చర్చిస్తుంది. అంతేకాకుండా మన అందరం ప్రవేశిక అనేది ఒక అలంకార మాటగా చెప్తాం కానీ సో అది అలంకార మాట కాదు, ఏమని చెప్తాం,
రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాల గురించి తెలుపుతుంది, అదేవిధంగా మన యొక్క జాతీయ లక్ష్యాలను నిర్దేశిస్తుంది. మనం కన్క్లూడ్ చేస్తే చాలా బాగుంటుంది ఆన్సర్. సో ఈరోజుకి ఈ క్వశ్చన్తో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.